అదే 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 అంతగా దేవుడి గురించి ఆలోచించేది అయితే ఉండదు నాకు తెలిసి. కానీ యేసుక్రీస్తు దేవుడు ఎందుకు దేవుడు అంటున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువే మనిషిని మనలను చేసింది, ఈ భూమిని చేసింది, ఈ లోకంలో ఉన్నటువంటి మేకలను ఆవులను సమస్తాన్ని చేసింది యేసుక్రీస్తు ప్రభువే చేసింది. కాబట్టి ఇప్పుడు మనలను నిర్మించింది ఎవరు అంటే యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు మనల్ని నిర్మించినవాడు, మనల్ని తయారు చేసినవాడు దేవుడు అవుతాడా? వాడు ఇంకా యేసుక్రీస్తు గురించి తెలియాలి అనుకుంటే మనం ఏం చేయాలి? అది తెలిసిన వాళ్ళకి అడగాలి.